హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గేమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025లో ఏ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అన్నీ కవర్ చేయడం కష్టం. అంటే ఆడియన్స్ నోటీస్లోకి వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడబోతున్నాను. అండ్ త్రీ త్రీ మంత్స్ని ఒక 4 పార్ట్స్ లాగా చేసి మాట్లాడతాను. అంటే ఈ సిరీస్ ఒక 4 వీడియోస్గా రిలీజ్ అవుతుంది, జాన్ టు మార్చ్. అలా త్రీ మంత్స్ని కవర్ చేస్తూ డిసెంబర్ వరకు ఒక 4 వీడియోస్గా అయితే రిలీజ్ చేస్తాను. సో చూద్దాం జాన్ టు మార్చ్ ఇలా ఏ సెగ్మెంట్లో ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆడియన్స్ నోటీస్లోకి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆడియన్స్ దానికి ఏం రిప్లై ఇచ్చారు, సినిమాని హిట్ చేశారా, ఫ్లాప్ చేశారా, డిజాస్టర్ అయిందా, లేకపోతే అబోవ్ యావరేజ్ అయిందా అని ఆడియన్స్ పల్స్ని బట్టి ఈ వీడియో మనం ఆ సినిమా లిస్ట్ తీసుకుని ఏ సినిమా హిట్ అయింది, ఫ్లాప్ అయిందని క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అసలు ఏ బడ్జెట్లో సినిమాలు ఆడే, ఎంత భారీ బడ్జెట్లు, ఏవి ఫెయిల్ అయ్యాయి, ఎంత బడ్జెట్లో మనం సినిమాలు తీయచ్చు, ఏ ఏ పాయింట్ మీద సినిమాలు తీస్తే వర్కౌట్ అయ్యి అన్న పాయింట్స్ని అయితే క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మిగిలిన ఆడియన్స్కి ఏదో టైంపాస్గా అయితే చూడండి. ఈ వీడియో అంత ఎడ్యుకేట్ కానీ ఏదో మీరు కొత్తగా తెలుసుకుందాం అన్న సంగతి అయితే ఉండదు ఈ వీడియోలో. జస్ట్ ఊరికే అలా ట్రావెలింగ్లో కానీ తినేటప్పుడు కానీ ఊరికే టైంపాస్ అవ్వడానికి నా వీడియో చూడొచ్చు. అండ్ నా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినైతే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నచ్చకపోతే ఇక్కడే డిస్లైక్ కొట్టి కింద కమెంట్స్లో చెప్పండి నచ్చలేదని. సో ఏ డైరెక్టర్ కావాలని ఫ్లాప్ తీయడు, ఏ డైరెక్టర్ కావాలని సినిమాని చెడదొబ్బరు, ఏ హీరో కూడా కావాలని ఫ్లాప్ తీరు, ఏ మ్యూజిషియన్ కూడా బ్యాడ్ మ్యూజిక్ ఇవ్వరు. అందరూ ఒక మంచి మ్యూజిక్, సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కానీ ఆ టైంలో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న పాయింట్ బట్టి సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం జరుగుతాయి. సో చూడండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ సినిమాలు అయితే వచ్చాయో వాటి స్టేటస్ ఏంటి, హిట్ ఆఫ్ ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్ అన్నది అయితే క్లియర్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు జనవరి నుంచి మార్చ్ వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏమేమి మూవీస్ అయితే వచ్చాయి, నోటెడ్ మూవీస్, వాటి రిజల్ట్ ఏంటి అన్నది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో డీప్గా వెళ్ళే ముందు ఎవరికైనా కంటెంట్ నచ్చుతూ ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాన్లో మెయిన్గా సంక్రాంతి ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. సంక్రాంతి టైంలో మనకు వచ్చిన సినిమాలు గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తాం, ఈ 3 అయితే వచ్చాయి. ఫస్ట్ గేమ్ చేంజరు, పాపం ఈ సినిమాకి వచ్చిన అన్ని ట్రోల్స్ ఏ సినిమాకి కూడా వచ్చిండవు. సో ఇదైతే భారీగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఫ్యాన్స్ని కావచ్చు, డైరెక్టర్ని కావచ్చు, హీరోని కావచ్చు, ప్రొడ్యూసర్ని కూడా కావచ్చు. సో ఇదైతే ఫ్లాప్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ డాకు మహారాజ్ అయితే వచ్చింది. డాకు మహారాజ్ అయితే అబౌవ్ యావరేజ్ ఆడిందని చెప్పాలి. ఆ సినిమాలో మంచి మ్యూజిక్ ఉంది, ఆ ఆర్ఆర్, బాలకృష్ణ గారి యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల మంచి టాక్ అయితే వచ్చి యావరేజ్గా నిలిచిందని చెప్పాలి. డాకు మహారాజ్ అబౌవ్ యావరేజ్ అని చెప్తాను నేను డాకు మహారాజ్ అయితే. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టైప్ ఆఫ్ మూవీ. అండ్ సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వడం ఇది పర్ఫెక్ట్ టైము. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో ఆల్రెడీ లాస్ట్ 2 సంక్రాంతికి మంచి హిట్స్ కొట్టారు. సో అదే ఫామ్ని అయితే కంటిన్యూ చేశారు. ఇదైతే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద హిట్ అవుతుందని. ఆల్రెడీ 2 సినిమాలు కొంచెం అటు ఇటుగా అవ్వడంతో ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అయితే వచ్చి చాలా మంచి బ్లాక్ బస్టర్ అయింది. అసలు బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2025 అనుకోవచ్చు, అంత రేంజ్లో హిట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరికి వెళ్ళిపోతే థండేల్ వచ్చింది. నాగ చైతన్య గారి సక్సెస్ కోసం చాలా కాలం అయితే వెయిట్ చేశారు. సో థండేల్తో ఆయనకు ఆ సక్సెస్ అయితే లభించింది. ఇది హిట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ లైలా, విశ్వక్ సేన్ గారిది అనమాట. సో ఈ సినిమా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మజాకా, సందీప్ కిషన్ గారు, త్రినాథరావు నక్కిన గారి కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా ట్రైలర్, టీజర్ అప్పుడు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అనుకున్నంత స్థాయిలో మరి అది థియేటర్స్లో పర్ఫామ్ చేయలేదు. ఇది కూడా ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ మార్చ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మార్చ్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన సినిమా ఏంటంటే కోర్ట్. ఒక మీడియం బడ్జెట్ మూవీ, లో బడ్జెట్ మూవీ, ట్రిపుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది ప్రొడ్యూసర్స్ అందరికీ. అది చాలా మంచి హిట్ అయింది, బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. నాని గారు అయితే పబ్లిక్గా కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఈ సినిమా హిట్ అవ్వకపోతే మేలో రిలీజ్ అయ్యే నా హిట్ 3 చూడమాకండి అని. సో చాలా మంచి హిట్ అయిందని చెప్పాలి. ఇంకో సినిమా దిల్ రుబా, మన కిరణ్ అబ్బవరం గారిది. ఇది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, ఇది ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సప్తగిరి గారు నటించిన పెళ్లికాని ప్రసాద్ అనే మూవీ వచ్చింది. ఇది అసలు ఎంతమందికి గుర్తుందో కూడా నాకైతే తెలియదు అనమాట. ఇది కూడా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ రాబిన్ హుడ్, నితిన్ గారిది. ఇది కూడా పాపం నితిన్ గారికి ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ అయితే వస్తున్నాయి. ఆ సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్లో ఇది కూడా ఫ్లాప్ అనమాట. ఇది కూడా డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ అయితే హిట్ అయింది. సో అదే
అదే టీమ్‌తో, అదే డైరెక్టర్‌తో, అదే ప్రొడక్షన్ హౌస్‌తో ఇంకో చిన్న సీక్వెన్స్ అయితే పెట్టి 'మ్యాడ్ స్క్వేర్' అని తీశారు. ఇది 'మ్యాడ్'కున్న క్రేజ్ వల్ల డిఫాల్ట్‌గా వచ్చిన క్రేజ్‌తో సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడం వల్ల యావరేజ్ అయింది. బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. జస్ట్ అబోవ్ యావరేజ్, యావరేజ్ ఈ మధ్యలో అయితే ఉందనమాట. ఇది అబోవ్ యావరేజ్‌గా కన్సిడర్ చేయొచ్చు మనం. ఇవన్నమాట జనవరి నుంచి మార్చ్ వరకు వచ్చినవి. ఈ మధ్యలో ఒక హిందీ సినిమా అయితే జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. అదే 'చావా' అనమాట. ఛత్రపతి శివాజీ గారి స్టోరీ. ఇది కూడా మంచి ఆడియన్స్ అటెన్షన్ అయితే గ్రాబ్ చేసిందనే చెప్పాలి. అటు హిందీలో కావచ్చు, ఇటు సౌత్‌లో కూడా కావచ్చు. ఇది మంచి హిట్ అయిందని చెప్పాలి. అదర్ ఇండస్ట్రీ ఫిల్మ్. నేను హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు 1, 2 అలా చూస్తూ ఉంటా. అందులో ఇదొకటి చూశాననమాట. ఇది కూడా మంచి హిట్ అనే చెప్పుకోవాలి. ఇదండి జాన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయిన మూవీస్. అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. అటు ఇటుగా ఒక 4, 5 సినిమాలు ఏమన్నా మిస్ అవ్వచ్చు. మీకు ఈ జాన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయిన సినిమాస్‌లో ఇవి కాకుండా లేపోతే నేను చెప్పిన మూవీస్‌లో అన్నా గూడా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. హిట్టా? ఫ్లాపా? అని. ఇంకేమన్నా నేను మూవీస్ మిస్ చేసుంటే అవి కూడా కామెంట్స్‌లో పెట్టి హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ మంత్ కూడా అప్‌కమింగ్ వీడియోలో వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు సినీ గ్లిమ్స్. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మిమ్మల్ని ఇంట్రెస్టింగ్‌గా కూర్చోబెడితే కూడా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే అలానే వదిలేయండి. అన్‌సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా కంటెంట్ నచ్చకపోతే కొత్త వాళ్ళైతే అలానే వదిలేసేయండి వీడియోని. ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.